అట్లనే నా ఎదురుగున్న మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మన ప్రభుత్వం ఏం చేస్తుందన్నది మీరు అందరు కూడా చూస్తున్నారు. రీసెంట్ గా అయిన దాని గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ సన్న బియ్యం పంపిణీ అనేది చాలా మంచి కార్యక్రమం. ఇది చరిత్రలో నిలిచిపోయేటిది. సన్న బియ్యం మన ఉగాది రోజు లాంచ్ చేయడం జరిగింది. అంటే మన తెలుగు నూతన సంవత్సరం రోజు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనే స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. 4-5 రోడ్ల పైనుంచి కూడా ఇవి రేషన్ షాప్లలో ఇస్తున్నారు. అన్ని 6 మండలాలలో అన్ని 1-2 రేషన్ షాప్లకు నేను పోయినా చూసిన బియ్యము. అట్లనే ఒక దగ్గర వండిన దగ్గర కూడా వెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లి తిన్నా. చాలా బాగుంది సన్న బియ్యం. గతంలో దొడ్డు బియ్యం వచ్చేది. ఆ దొడ్డు బియ్యం ఎంత వచ్చాం మనకి ఎక్కడ ఇంతకు ముందు ఎన్నాడు కూడా పండనంత వరి పండింది మనకి. అందులో ఈ సన్న బియ్యము ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇదే కాదు, ప్రజా ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పథకం తీసుకున్నా పేదవాళ్ళకి అది ఉపయోగపడే విధంగా ఎట్లా వెళ్తుందన్న ఆలోచనతోటే మనం చేస్తాం. అంతేగాని ఏదో చేసినామా ఇచ్చినామా చేతులు దులుపుకున్నామా కాదు. అది మీకు ఉపయోగపడుతుందా లేదా అంతే. చెప్పిన దానికన్నా ఒకటి ఎక్కువనే చేస్తుంది ప్రభుత్వం. యువ వికాస్ స్కీమ్ మీరు అందరు చూసిండ్రు కదా. ఈ యువ వికాస్ స్కీమ్ అసెంబ్లీ ప్రాంగణంలో మేము అందరం ఉన్నప్పుడే ఇది లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్స్ టైంలో చాలా మంది చెప్పిండ్రు మా పిల్లలకి ఉద్యోగం కావాలని అడిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. రోడ్ల మీద తిరుగుతున్నారు పిల్లలు ఉద్యోగాలు లేకుండా. వాళ్ళకి పిల్లనిచ్చేటోళ్ళు కూడా లేకుండా పోతుండ్రు. మరి ఎట్లా ఉద్యోగాలు కావాలని అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలోనే 55,000 పైన ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్క యువకులకు కూడా ఉపయోగపడే విధంగా యువ వికాస్ స్కీమ్ ఉంది. ఇది లాంచ్ చేయడం ఫస్ట్ SC, ST, BC మైనారిటీలకు అనుకునే చేసిండ్రు. కానీ అదే రోజు మనం ప్రజాప్రతినిధులం అందరం, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అందరము ప్రపోజల్ పెట్టినాము. ఏంటంటే వేరే వర్గాలలో కూడా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు కూడా యువ వికాస్ స్కీమ్ లో అవకాశం కల్పించాలి, అప్లై చేసుకుని వాళ్ళకు కూడా వచ్చే విధంగా అని పెడితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే అని చెప్పి మన ప్రభుత్వం వాళ్ళని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసిండ్రు. ఇది చాలా ఉపయోగపడుతుంది. 3 నుంచి 4 లక్షల దాకా వస్తాయి. 2,500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. ఇంతకు ముందు డబుల్ బెడ్రూమ్ అని అదని ఇదని అల్లుడు వస్తేడు ఉంటాడు, గొర్రె వస్తేడ కడతాము, ఇంకేదో ఏడా చేస్తామని చెప్పిండ్రు. అవి ఇంకా వాటి సంగతి మీకే తెలుసు. దాని జోలికి ఎక్కువ బోదలుచుకోలే నేను, మీకు తెలుసు కాబట్టి నేను చెప్పను. మన ఇందిరమ్మ ఇల్లు మట్టుకు దానికి సంవత్సరంలో మన ప్రభుత్వం చేసిన దానికి ఎంతో తేడా ఉంది. ఆ లెక్కలన్నీ తీసుకొని కూర్చుంటే మీకే అర్థమైతే చాలా విషయాలలో. అట్లనే మహిళలందరూ కూడా బస్సులో ఎట్లా పోతున్నారు, డబ్బులు కడుతున్నారా? ఎంత కడుతున్నారు అక్క? కట్టట్లేరా? మరి ఏం చూపించిపోతున్నారు బస్సులలో? ఆధార్ కార్డు. ఎక్కడికంటే అక్కడికి వాళ్ళు హాస్పిటళ్లలో చూపించుకోవడానికైనా, చిరు వ్యాపారాలు చేసుకునేటోళ్ళు వేరే ఊరికి పోయి వాళ్ళకి కావాల్సిన సామాన్ తెచ్చుకోవాలన్నా, ఇంకా అది అక్కడ ఇక్కడని కాదు, వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికైనా ప్రతి ఒక్క దానికి మహిళలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఇదే విధంగా చర్యలన్నీ కూడా చేపడతాం. అట్లనే మన పెద్ద వంగల విషయానికి వస్తే, మన కూడా పక్కనే